అందరికీ నమస్తే, వెల్కమ్ టు నా సంతారెడ్డి స్టూడియో. ఇవాళ చందేరి శారీస్ చూద్దాము. అయితే ఈ చందేరి శారీస్ చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉండడం, ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. బ్లౌజ్ కూడా మంచిగా వస్తుంది, అది వేరే శారీలో చూపిస్తా. ప్యాటర్న్కి ఒక రెండు అట్లా డిఫరెంట్ ఉండొచ్చు. మొత్తం కలిపి ఒక 25 శారీస్ అయితే చూద్దాం. 1850 రూపీస్లో అవైలబుల్ ఉన్న ఈ శారీస్ ఎక్స్చేంజ్ అండ్ రిటర్న్ లేదు. అయితే ఈ మధ్యలో కొత్త వాళ్ళు ఎవరైనా పర్చేస్ చేస్తారు కదా, వాళ్ళు మళ్ళీ ఆ తర్వాత తెలుసుకుంటున్నారంట. సో ఇన్ బిట్వీన్ కూడా నేను చెప్తాను, ఎక్స్చేంజ్ అండ్ రిటర్న్ లేదు. అంటిల్ అండ్ అన్లెస్ డ్యామేజ్ ఉంటే మాత్రమే మేము కూడా అన్ని చెక్ చేసి పంపిస్తాం. ఇన్ కేస్ డ్యామేజ్ ఉంటే మాత్రమే కన్సిడర్. అదర్వైజ్ మీరు ఇంకా పర్టికులర్స్ ఏమైనా కనుక్కోవాలి, చీర వివరాలు కనుక్కోవాలంటే పర్చేస్ చేసే ముందే తెలుసుకోండి. డార్క్ ఈ గంధం కలర్ ఉంది కదా, డార్క్ గంధం కలర్ అండ్ టర్మరీ కలర్ వచ్చిన ఈ కాంబినేషన్కి ఎచ్చుకొచ్చి డార్క్ మెరూన్ కలర్, ఇది మనకి ఈ వీవింగ్లో వస్తుంది అనమాట. చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది, ఫాల్ సూపర్గా పడుతుంది. ఫస్ట్ టైం హ్యాపీగా ఇంట్లో వాష్ చేసుకోవచ్చు. ఎలిఫెంట్స్ డిజైన్ వచ్చి మనకి పళ్ళు పాటలు వచ్చింది. చీర మొత్తం కూడా ఇట్లా ఉంటుంది, ఇక్కడ మధ్యలో లైన్స్ అంతా. సో దీంట్లో ఇంకొక కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ తెలుస్తుంది. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఓకే, ఒక్క నిమిషం చూపించినప్పుడు డార్క్ కాపర్ సల్ఫేట్ బ్లూ, దీని కూడా మెరూన్ యాప్ట్గా బాగుంది. మంచిగా బ్రైట్గా కలర్ఫుల్గా స్క్రీన్ పైన ఎలా ఉన్నాయో బయట కూడా అలాగే ఉంది. ఇది పళ్ళు. బ్లౌజ్ ఇంట్లో లైన్స్ ఇట్లా వచ్చింది కదా, సేమ్ నేను కట్టుకున్న శారీలో కూడా ఇట్లనే లైన్స్ వచ్చింది. సో ఇది బ్లౌజ్. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసే కలర్ వచ్చి మనకి డార్క్ మెరూన్ కలర్. సో దీంట్లో ప్యాటర్న్ మనకి ఇట్లా స్లాంట్కి వచ్చినాయి అనమాట. ఈ లైన్స్ స్లాంట్కి వచ్చినాయి. ఇక్కడ ఒక ఫ్లోరల్ అండ్ పైన ఒక బ్లాక్ బార్డర్, ఎడ్జ్లో బ్లాక్ బార్డర్. మళ్ళీ ఇక్కడ ఇన్ బిట్వీన్లో ఈ కలంకారీ ప్యాటర్న్ అన్నీ కూడా ఈ హార్స్ ఈ ప్యాటర్న్ తోటి కంటిన్యూ అవుతుంది ఇంత పోర్షన్లో. సో ఏ కలర్ అయినా మీరు లైక్ ఇన్ కేస్ మీ దగ్గర ఏదైనా రిపీట్ కలర్స్ ఉన్నా నష్టం లేదు, బికాస్ కంప్లీట్ న్యూ అరైవల్స్ విత్ బెస్ట్ ప్రైస్లో. డార్క్ మెరూన్ కలర్, ఇది మనకి ఇట్లా లైన్స్ చెక్స్ వచ్చింది. ఇది మనకి బ్లౌజ్ వస్తుంది. సో దీంట్లో శారీలో ఉన్న బాడీ కలర్ ఈ బ్లౌజ్ వచ్చింది కాబట్టి ఫర్దర్ శారీలో కూడా అదే ఈ ప్యాటర్న్ కాబట్టి ఇది ఓపెన్ చేయట్లేదు. ఇది కూడా అంతే, డార్క్ గంధం కలర్ ఇట్లా ప్యాటర్న్ వస్తుంది కంప్లీట్ ఓపెన్ చేసినప్పుడు. మధ్యలో అది మాత్రం మనకు బ్లౌజ్ ఉంటుంది. అయితే నెక్స్ట్ ఒక్క నిమిషం దీంట్లో హైట్ చూపించేస్తుంది. ట్రాన్స్పరెంట్ అస్సలు లేదు, లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్, మంచి ఫైన్ క్వాలిటీ అండ్ హైట్ కూడా సఫిషియెంట్ ఉంది. గ్రౌండ్ నుంచి అప్పర్ టమ్మీ వరకు వస్తుంది కదా, సరిపోయింది. ఇది ఇట్లా ఉన్నప్పుడు ఇంకొక కలర్ ఉంది దీంట్లో. ఆ కలర్ కాంబినేషన్ వచ్చి మనకి బ్లాక్కి మెరూన్ కలర్. ఇప్పుడు ప్యాటర్న్ అనేది చేంజ్ ఉంది. ఇందులో కలర్స్ చూద్దాం. ఈ ప్యాటర్న్లో మొత్తం కూడా ఫ్లోరల్స్ ఇట్లా ఉంటాయి, మొత్తం ఫ్లవర్స్ ఇట్లా డిజైన్ వస్తుంది. టూ సైడ్స్లో మనకి ఇట్లా ఈ బార్డర్, ఆ తర్వాత ఇక్కడ టెంపుల్ బార్డర్, ఆ తర్వాత కడ్డీ బార్డర్, ఇన్ని కంటిన్యూ అవుతుంది. టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్, గ్రేకి బ్లాక్ కాంబినేషన్, పెద్దగా పళ్ళు, కంప్లీట్ ప్రింటెడ్, దీనికి సంబంధించింది కంప్లీట్ ప్రింటెడ్ బ్లౌజ్ విత్ బార్డర్స్ ఇట్లా. సో ఇది ఇట్లా ఉండగానే దీంట్లో కలర్స్ ఏంటో చూద్దాం. ఈ కలర్ కాంబినేషన్ లైట్ బ్రౌన్ కలర్కి డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్, ఇది ఒకటి అవైలబుల్ ఉంది దీంట్లో. డార్క్ మెహందీ గ్రీన్ కలర్కి డార్క్ గ్రీన్, ఇది బాటిల్ గ్రీన్ ఈ కాంబినేషన్. ఆ తర్వాత ఇది కూడా బ్రౌన్కి సంబంధించింది, డిఫరెంట్గా ఉండి ఇక్కడ వచ్చేవరకు చాక్లెట్ బ్రౌన్. ఈ ప్యాటర్న్ ఫస్ట్ అయితే ఇట్లా చూడండి, మొత్తం ఎలిఫెంట్స్ అన్నీ కూడా మొత్తం చీర మొత్తం వస్తుంది. చార్కోల్ గ్రే అంటారు కదా, కొంచెం ఆ కలర్ అని చెప్పొచ్చు. చార్కోల్ గ్రే కలర్కి బ్లాక్ మనకి టెంపుల్ బార్డర్లో జరీ వీవ్ వచ్చింది, కడ్డీ బార్డర్ వచ్చింది. పళ్ళు రిచ్ పళ్ళు ఉంటుంది. మధ్యలో వచ్చిన కలరే మనకి బ్లౌజ్ ప్లెయిన్ కలర్ విత్ ఈ బార్డర్. దీంట్లో ఇంకొక కలర్ సేమ్ కూడా ఆప్షన్ అవైలబుల్ ఉంది, కంప్లీట్ న్యూ కలర్. ఏదైనా ట్రై చేస్తా అంటే డిఫరెంట్గా ట్రై చేయొచ్చు, యూనిక్ కలర్. ఆ తర్వాత డార్క్ మెహందీ గ్రీన్ కలర్కి ఎడ్జ్కి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ వచ్చింది. ఇప్పుడు మనం చూసే ప్యాటర్న్ ఇట్లా ఉంది, కంప్లీట్ క్రీపర్స్ లాగా వచ్చి బర్డ్స్ వస్తుంది. డార్క్ మెహందీ గ్రీన్ కలర్కి ఎడ్జ్కి మనకి ఇట్లా వచ్చింది. ఫస్ట్ ప్యాటర్న్ దగ్గర చూడండి, డార్క్ మెరూన్ కలర్ ప్యాటర్న్ ఇట్లా వచ్చింది. టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్స్, కంప్లీట్ రిచ్ పళ్ళు, మంచిగా కలంకారీ అనేది బాగా ఎలివేట్ అయింది మెరూన్లో. ఆ తర్వాత మెరూన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ బార్డర్ విత్ జరీ బార్డర్. మళ్ళీ ఈ కలర్ వచ్చింది ఎడ్జ్లో, బాగుంది కదా ఇట్లా. సో ఈ కలర్ ఓపెన్ చేసిన కలర్ ఇది. దీంట్లో డార్క్ మెరూన్ విత్ బ్లాక్ కాంబినేషన్ అవైలబుల్ ఉంది. మళ్ళీ వైస్ వర్సా బ్లాక్కి మెరూన్ అవైలబుల్ ఉంది. ఇంకొక కలర్ ఆప్షన్ దీంట్లో డార్క్ మెజంతా పింక్కి డార్క్ రామా గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చింది. ఈ శారీలో మనకి పటోలా ప్రింట్ వచ్చింది, కంప్లీట్ పటోలా ప్రింట్. కలర్ కాంబినేషన్ మనకి రామా గ్రీన్ బ్లాక్ ఇట్లాంటివి ఉంటూ ఎడ్జ్కొచ్చే వరకు ఇక్కడ డార్క్ రెడ్, నియర్ టు ఇక్కడైతే రెడ్, ఇక్కడైతే మెరూన్ కలర్. పెద్దగా కడ్డీ బార్డర్ వచ్చినాయి, టూ సైడ్స్ ఈక్వల్ కడ్డీ బార్డర్స్ వచ్చినాయి. శారీ ఇట్లా ఉంది. పళ్ళు కంప్లీట్ రెడ్ బాగా హైలైట్ అయింది, అంటే మెరూన్ లైట్ మెరూన్, ఎడ్జ్కొచ్చేసరికి డార్క్ మెరూన్. బ్లౌజ్ దీంట్లో అవైలబుల్ కలర్స్, ఇందులో బ్లాక్ హైలైట్ అయితే ఇందులో మెరూన్ కలర్ హైలైట్ అయింది. ఎడ్జ్లోకి వచ్చేవరకు మనకి బ్లాక్ కడ్డీ బార్డర్ ఉంది అండ్ బ్లాక్ విల్ విత్ ద బ్లౌజ్.
దీంట్లో పింక్ అండ్ గ్రే కాంబినేషన్ ఉంది. ఇక్కడ కొంచెం డార్క్ నేవీ బ్లూ కలర్ కనిపిస్తుంది. తర్వాత అందులో పింక్ విత్ గ్రే కదా, ఇది డార్క్ నేవీ బ్లూ విత్ గ్రే కాంబినేషన్. ఎడ్జ్కి ఇది ఉల్టా వచ్చింది, దాంట్లో ఎట్లా వచ్చింది, దీంట్లో పింక్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసే దాంట్లో కొంచెం డిఫరెంట్గా ఉంది ప్యాటర్న్, మొత్తం కూడా ఇట్లా బాక్సెస్ డిఫరెంట్గా ఉన్నాయి. సో కంప్లీట్ శారీ మొత్తం ఇట్లా వచ్చిన తర్వాత మల్టీ కలర్స్, మెహందీ గ్రీన్, మెరూన్, ఆ తర్వాత ఎడ్జ్కి చిన్న కడ్డీ బార్డర్ ఆఫ్ మెరూన్. శారీ మొత్తం ఇట్లా ఉంటుంది. కొంచెం యూనిక్గా కావాలి, ఫ్లోరల్ వద్దు, కలంకారీ వద్దు అన్నప్పుడు ఇది కూడా ప్రిఫర్ చేయొచ్చు. పళ్ళు అయితే సూపర్. నెక్స్ట్ ఈ ఎలిఫెంట్ గ్రే మనకి బ్లౌజ్ వచ్చింది. దీంట్లో ఇంకొక ఆప్షన్ బ్లాక్ గ్రే ఈ కాంబినేషన్ వచ్చి ఎడ్జ్కి బ్లాక్ కడ్డీ బార్డర్, ఇది కూడా ఆప్షన్ ఉంది దీంట్లో. ఈ కలర్ అండ్ ఈ కలర్ ఈ డిజైన్లో. ఇప్పుడు లాస్ట్ చూపించే రెండు కూడా డిఫరెంట్గా ఉంటాయి. మధ్యలో మనకి లైట్ గ్రే కలర్, ఈ గ్రే కలర్ పైన ఈ మెరూన్ అండ్ బ్లాక్ది ఇట్లా ఉంది కదా స్పిల్ చేసినట్టుగా. ఎడ్జ్కి వచ్చే వరకు ఒక ఫ్లోరల్ కంటిన్యూ అవుతుంది అండ్ కడ్డీ బార్డర్ విత్ మెరూన్. రిచ్ పళ్ళు, బ్లౌజ్ చిన్న ప్రింట్ వచ్చిన మెరూన్ బ్లౌజ్, క్యూట్గా. దీంట్లో ఇంకొకటి డిఫరెంట్ కాబట్టి అది కూడా ఓపెన్ చేసి చూద్దాం. దీంట్లో కూడా మధ్యలో బాడీ కలర్ లైట్ గ్రే కలర్, వెరాస్ ఫ్లవర్స్ కొంచెం బోల్డ్గా వచ్చినాయి, బ్లాక్ విత్ మెరూన్ బోల్డ్ ఫ్లవర్స్ అండ్ ఎడ్జ్కి వచ్చేవరకు పటోలా ప్రింట్ విత్ కడ్డీ బార్డర్. సో మొత్తం ఆల్ డీటెయిల్స్ నేను అన్నీ కవర్ చేసిన. స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ బిఫోర్ పర్చేస్ ఇట్ సెల్ఫ్ మేక్ ఇట్ క్లియర్. రిచ్ పళ్ళు, బ్లౌజ్ బ్లాక్ ప్రింటెడ్. సో ఇలా సారీస్ నచ్చిన పడైతే నెంబర్ వచ్చి ఇలాగ స్క్రీన్ షాట్ పెట్టండి. ఇప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.